ఈ అబ్బాయి బంగారం కోసం జల్లెడ పడుతుంటే సడెన్‌గా ఆ అబ్బాయికి బంగారం రింగ్ వస్తుంది. అది పెట్టుకోగానే ఆ అబ్బాయి చేతిలోకి ఆ బంగారం వెళ్ళిపోతుంది. దాంతో ఇదేదో వింతగా ఉంది. నాకేదో పవర్ వచ్చింది అని చెప్పి ఒక పెద్ద రాయిని అతని చేతి లోపలికి లాక్కుందాం అని ట్రై చేస్తాడు. అది నిజంగానే అతని చేతి లోపలికెళ్ళిపోతుంది. అప్పుడే ఆ అబ్బాయికి అర్థమవుతుంది. నా చేతి లోపల ఏదో ఒక గది ఉన్నట్టుంది. అందుకని నేను ఏదన్నా మాయం చేయగానే ఆ గదిలోకెళ్తున్నట్టుంది. ఖచ్చితంగా నేను బంగారం అంతా దాస్తాను అని రాత్రిపూట వాళ్ళ తమ్ముడితో చెప్తూ ఉంటాడు. వాళ్ళిద్దరికీ ఒక రోజు గడవడం కూడా చాలా కష్టం. తినడానికి తిండి కూడా సరిగ్గా దొరకదు. అలా వెతుకుతున్నప్పుడే ఆ పక్కనున్న వ్యక్తి ఎవరికీ తెలియకుండా ఒక వజ్రాన్ని తన నోట్లో పెట్టుకుంటాడు. అది తన బాస్ చూసి వెంటనే షూట్ చేసి ఆ వజ్రాన్ని అతని నోటి నుంచి తీసేసుకొని చాలా ఆనందపడతాడు. "నువ్వు వజ్రాలు దొంగతనం చేద్దాం అనుకుంటున్నావా?" అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో వీళ్ళందరూ కూడా అక్కడున్న వాళ్ళు భయపడిపోతారు. ఈ అబ్బాయి తన పవర్ గురించి తన బాస్‌కి తెలియకూడదనుకుంటాడు. అలాగే తన గది గురించి ఆలోచించుకొని ఎక్కువ బంగారం దాస్తే నేను డబ్బున్నవాడిని అయిపోవచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ప్రతిరోజు వీళ్ళెంత కష్టపడుతున్నా వాళ్ళ బాస్ చెండాలమైన భోజనం పెడతాడు. అందులో ఉమ్మేసి ఇదే మీకెక్కువరా అని చెప్పి పడేస్తాడు. అన్నం కూడా సరిగ్గా పెట్టకపోవడంతో వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా కోపమొస్తుంది. అప్పుడు ఈ అబ్బాయి మేమింత కష్టపడుతున్నాం, ఇలాంటి భోజనం పెడుతున్నావు, నువ్వు కనీసం బంగారం కూడా మాకివ్వట్లేదు అనేసరికి ఆ అబ్బాయిని తిట్టేస్తాడు. ఎక్కడ షూట్ చేస్తాడా అన్న భయంతో వాళ్ళందరూ కూడా ఏమీ అనరు. అప్పుడే వాళ్ళ బాస్‌కి మిమ్మల్ని షూట్ చేయడానికి మనుషులొస్తున్నారు పారిపోండి అని చెప్పి ఒక కాలొస్తుంది. దాంతో అతను వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీళ్ళందరూ కూడా సంతోషపడతాడు. నిజంగానే ఆ ఫోన్‌లో జరిగేది నిజమైతే బావున్ను అని. ఇంతలోపే శబ్దాలొస్తాయి షూట్ చేస్తున్నట్టు. దాంతో వీళ్ళంతా భయపడి మెల్లిగా లోపలికెళ్తారు. అక్కడ ఒక వ్యక్తి షూట్ చేయబడతాడు. దాంతో ఆ పక్కనున్న వ్యక్తి దగ్గర గన్ ఈ అబ్బాయి తీసుకుంటాడు. ఈ అబ్బాయి అలాగే వాళ్ళ తమ్ముడు ఎలా అయినా మన బాస్‌ని లేపేయాలిరా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంతలోపే అక్కడి నుంచి సౌండ్‌లు రాగానే వెళ్లి షూట్ చేద్దామని చెప్పి వెళ్తారు. వెంటనే వాళ్ళ బాస్‌ని షూట్ చేసేస్తాడు. అలాగే తన బాస్ షూట్ చేయడానికొచ్చిన వ్యక్తి ఈ అబ్బాయి మీద గన్ చూపించగానే వెంటనే తన చేత్తో గన్‌ని లాగేసుకుందాము తన స్పేస్‌లోకి అనుకుంటాడు. కానీ తన చెయ్యి ఈసారి షీల్డ్‌లా పనిచేస్తుంది. దాంతో ఈ పవర్ కూడా ఉందని తెలిసి ఆ అబ్బాయిని వెంటనే షూట్ చేసేస్తాడు. అక్కడ వీళ్ళిద్దరికీ మూటలు కనిపిస్తాయి. ఆ మూటలేంటి అని చెప్పి తెచ్చుతారు. తెచ్చి ఆ మూటలను ఓపెన్ చేయగానే అందులో బంగారం ఉంటుంది. అది చూసి వీళ్ళిద్దరూ కూడా చాలా సంతోషపడతారు. సబ్స్క్రైబ్.